ట్రావెల్లో నాకు బాగా నచ్చేది హిస్టరీ తెలుసుకోవటం. వేరే వేరే ప్లేసులకి వెళ్ళి అక్కడ హిస్టరీ తెలుసుకుని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు దాన్ని కనెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్వే వెళ్ళినప్పుడు వైకింగ్స్ గురించి మాట్లాడుకున్నాము. గండ్ వ్యాగన్ అనే విలేజ్లో మనం సాన్యే ఫోర్డ్కి వెళ్ళే వేలో వైకింగ్స్ అక్కడ స్టార్ట్ చేశారని, అక్కడ వైకింగ్ విలేజ్ ఉంది, ఒక బోట్ లాంటి బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బోట్ మీదే వేరే కంట్రీస్కి వెళ్ళి దాడి చేసేవాళ్ళని. వైకింగ్స్ 200 years వరకు నార్వేని రూల్ చేశారు, అదర్ కంట్రీస్ని ఇన్వైట్ చేశారు, వాళ్ళకి ఒక రస్టిక్ వే ఆఫ్ లివింగ్ ఉండేది అని మాట్లాడుకున్నాము. అదే ఇప్పుడు నార్త్ వెస్టర్న్ బెల్జియంకి వచ్చినప్పుడు గెంట్లో, బ్రూజ్లో మనం కనుక్కుంది ఏంటంటే వైకింగ్స్ అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడే బెల్జియంలో, నార్త్ వెస్టర్న్ బెల్జియంలో హిస్టరీ స్టార్ట్ అయింది. గెంట్లో, బ్రూజ్కే ఫస్ట్ వచ్చారు వాళ్ళు. నార్త్ సీ నుంచి, ఆ కెనాల్స్ నుంచి బ్రూజ్కి వచ్చారు. అప్పుడు ఆ హిస్టరీ మొత్తం మొదలైంది. అదొక మంచి కనెక్టింగ్ పీస్. తర్వాత ఇంకొకటి, మనం రీగా లాట్వియాకి వెళ్ళినప్పుడు ఒక రెడ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ చూసాము. ఇట్లాగా క్యాస్కేడింగ్ రూఫ్ వచ్చేసి వాటిని హౌస్ ఆఫ్ బ్లాక్ హెడ్స్ అంటారు. మనం ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే వెనకాల అక్కడ మీకు కనపడుతుంది ఆ వైట్ బిల్డింగ్, యాక్చువల్గా అట్లాంటి ఆర్కిటెక్చర్ ఇక్కడే మొదలైంది. నార్త్ వెస్టర్న్ బెల్జియన్ వచ్చేసి ఫ్లాండర్స్ అనే రీజియన్ అని అంటారు. మళ్ళీ స్కెల్ట్ రివర్, ఇదంతా స్కెల్ట్ రివర్, దీని ఒక స్కెల్ట్ వ్యాలీ అంటారు. ఇక్కడే ఆర్కిటెక్చర్ మొదలైంది. ఇక్కడ నుంచే డచ్, జర్మన్, ఫ్రెంచ్ అందరూ కాపీ చేశారు. సో మనకి అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అయిన ఆర్కిటెక్చర్ని, ఇక్కడ స్టార్ట్ అయిన కల్చర్ని వేరే ఎక్కడికో మళ్ళీ జర్మన్స్ చూసి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ ఇంప్లిమెంట్ చేశారు. ఇవన్నీ కూడా మైండ్కి అండర్స్టాండింగ్ని పెంచుతాయి. అండర్స్టాండింగ్ ఏం చేస్తుంది, మనకి అవేర్నెస్ పెంచుతుంది, సెల్ఫ్ అవేర్నెస్ కూడా పెంచుతుంది. ఇన్ని తెలుసుకుని ఇంత అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మనం అంటే మనకి ఓపిక పెరుగుతుంది, ఇంపేషెన్స్ తగ్గుతుంది, టాలరెన్స్ పెరుగుతుంది, పీపుల్ని జడ్జ్ చేయటం తగ్గిస్తాము. ఇంకా ఎందుకంటే ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంతో తెలుసుకోవాలి అని ఉంది కాబట్టి ఓపెన్నెస్ అది పెరిగి ఆ జడ్జింగ్ నేచర్ అని తగ్గుతాయి. అవన్నీ ఏం చేస్తాయి, మనకే ఫ్రీడమ్ వస్తుంది మైండ్లో. ఇవన్నీ కూడా హ్యాపీనెస్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. సో మీరు కూడా ట్రావెల్ చేయండి, హిస్టరీని అంతా తెలుసుకుంటే మైండ్ ఇంకా ఎక్కువ ఓపెన్ అవుతుంది, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండొచ్చు, పీపుల్తో రిలేషన్షిప్స్ బాగుంటాయి. కోర్స్ మనం ఇంత దూరాలు రాకలేదు, దూరం రాగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేకపోతే మనకి ఇండియాలోనే ఎన్నో ఉన్నాయి. మనకి ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి స్టేట్కి డిఫరెంట్ హిస్టరీ ఉంది. అక్కడికి వెళ్ళి ఆ హిస్టరీ, అసలు మన ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఉన్నంత రిచ్గా ఏ హిస్టరీ నేను అసలు చూడలేదు. సో రిస్ట్రిక్షన్స్ పెట్టుకోకుండా ట్రావెల్ చేస్తే హ్యాపీనెస్ పెరుగుతుంది ఈవెన్చువల్గా.